ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. ఏ విషయాన్నైనా మోమాటం లేకుండా ధైర్యంగా ప్రజల ముందు మాట్లాడుతుంటారు. అంతేకాకుండా ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడనే ప్రచారం కూడా ఉంది. తన తండ్రి లాగానే మాట తప్పడు మడిమ తప్పడు అనే నమ్మకాన్ని ప్రజల్లో పొందుకున్నాడు జగన్. 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2019లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనవరి 30 నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు చివరి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో ఓట్ ఆన్ అకౌంట్ తో పాటు పలు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఇలాంటి తరుణంలో ఈ చివరి అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ చివరి అసెంబ్లీ సమావేశాలకైనా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా అనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో 4గురికి మంత్రి పదవిని కూడా కట్టబెట్టిన తరుణంలో జగన్ తన బృందంతో కలిసి అసెంబ్లీకి గుడ్ బై చెప్పారు. ఇక ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డిని ఎన్నో రకాలుగా విమర్శలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే మంచి అవకాశం వచ్చిందంటూ పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తన కుమార్తె లండన్ లో ఉంటుండగా తన దగ్గరకు వెళ్లాలి అనుకున్నప్పటికీ లండన్ యాత్రను కూడా రద్దు చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి వస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జగన్ ఈ చివరి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పినట్టు లాస్ట్ పంచ్ మనది అయితే ఆ కిక్కే వేరబా అన్నట్లు జగన్ ఈ చివరి అసెంబ్లీ సమావేశాల్లో తన గళాన్ని గట్టిగా వినిపిస్తే మాత్రం వైసీపీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందంటూ సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారని సమాచారం. మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.